పెళ్ళంటే 10 కాలాల పాటు పిల్లా పాపలతో పచ్చగా చేసుకునే కాపురానికి నిలువెత్తు గోపురం. దంపతుల నూరేళ్ల జీవితం వలపుల పంటగా మారాలంటే అనుసరించాల్సిన వివాహ సంప్రదాయాల గురించి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయో కాస్త క్లుప్తంగా తెలుసుకోండి. ఒకే లగ్నమునకు ఇద్దరు అన్నదమ్ములకు గాని అక్క చెల్లెలకు గాని వివాహం చేయరాదు. కొడుకు ఉపనయనం, కూతురి వివాహం ఒకేసారి చేయవచ్చును. కూతురి పెళ్లి కంటే ముందుగా కుమారునికి ఉపనయనం చేయడం మంచిది. ఒక కుమారునికి ఒక కుమార్తెకు ఒకే సంవత్సరంలో వివాహం చేయుట శుభం. ఇద్దరు కుమారులకు ఒకే సంవత్సరంలో ఉపనయనం, వివాహం చేయరాదు. ఇతర శుభకార్యాలు జరిపించవచ్చు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఒకే సమయంలో కళ్యాణం లేదా ఉపనయనం చేయకూడదు. అన్న చెల్లెలకు ఒకే లగ్నంలో ఒకే వేదిక మీద పెళ్లి చేయరాదు. ఇద్దరు అన్నదమ్ములకు అక్క చెల్లెలను ఇచ్చి వివాహం చేయరాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.